పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ హిస్టరీ చూద్దాం. బీసీలకు సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2,15,382 మంది ఓటర్లు ఉన్నారు సంగారెడ్డిలో. 2,15,382 మంది ఉంటే ఎంతమంది ఓటర్స్ ఉన్నారు బీసీలు అంటే 59.98% ఓటర్లు ఉన్నారు. అంటే 1,29,186 మంది. ఓన్లీ సంగారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,29,186 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక నంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 11,049 మంది ఉన్నారు. 11,049 మంది మాత్రమే ఉన్నటువంటి రెడ్డి ఓటర్లు. ఈ బీసీ ఓటర్లు ఎంతమంది 1,29,186 మంది ఉన్నారు. ఇక ఈడ 15 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. ఇప్పటి వరకు 15 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు మాత్రమే బీసీ ఎమ్మెల్యే అక్కడ గెలవగలిగిండు. ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఇక 1957 నుంచి చూస్తే కిష్టంచారి అట ఇండిపెండెంట్గా గెలిచిందట. రామచంద్రారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 62లో, నరసింహారెడ్డి 67లో, 72లో రామచంద్రారెడ్డి, 78లో నరసింహారెడ్డి, ఇక 83లో రామచంద్రారెడ్డి, 83 నుంచి 89 వరకు. ఇక 94లో సదాశివారెడ్డి, 99లో కె సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ గెలవడం జరిగింది. ఇక తూర్పు జయప్రకాష్ రెడ్డి 2004 నుంచి 2009 మధ్యలో గెలవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, ఆ తర్వాత 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు. ఇక తర్వాత 2014లో చింతా ప్రభాకర్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2018లో చింతా ప్రభాకర్ 2014, 2023 ఇతను బీసీ ఎమ్మెల్యే. తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు 2018లో గెలిస్తే 2023లో చింతా ప్రభాకర్ గారు మళ్ళీ గెలవడం జరిగింది. ఇక 2023 ఎలక్షన్ ఓట్ షేర్ని కనుక ఒకసారి చూస్తే చింతా ప్రభాకర్ గారికి 83,112 ఓట్లు పడ్డాయి, జగ్గారెడ్డి గారికి 74,000 ఓట్లు పడ్డాయి. సో పులిమామిడి రాజు గారికి 20,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది 83,000 ఓట్లు సాధించి 44.32% తోటి. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ చూస్తే సంగారెడ్డి బీసీ ఉమెన్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు, కొండాపూరు అన్రిజర్వ్డ్ అయితే బీసీ కుర్మకి ఇచ్చిరు, సదాశివపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు, కంది అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు. 59.98% బీసీలు ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 బీసీ జెడ్పీటీసీలు ఉంటే 5.13% ఉన్నటువంటి ఓసీలు 2 జెడ్పీటీసీలు కాగలిగారు ఇక్కడ. సో మొత్తానికి సంగారెడ్డి నియోజకవర్గంలో 2 సార్లు మాత్రం బీసీ ఎమ్మెల్యే, 2 జెడ్పీటీసీలు మాత్రం ఉండగలిగారు. సో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకే విపరీతంగా ఉంది. 60%, దాదాపు 60%, దాదాపు 60%, 60% ఓట్లు ఓన్లీ బీసీలే. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.